మొదటి వరుసలో పాకిస్తాన్ సైన్యం, రెండో వరుసలో ప్రైవేట్ ఆర్మీ. నిత్యం వందల మంది సాయుధులు చీమ చిట్టుకుమన్న అస్త్రశస్త్రాలతో అల్లకల్లోలం సృష్టిస్తారు. వీరందరినీ దాటుకుని ముందుకెళ్లినా టార్గెట్ ఎక్కడుందో గుర్తించడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ కోటలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో. మీరు వింటోంది చందమామ కథ కాదు. నరరూప రాక్షసుణ్ణి పాకిస్తాన్ ప్రభుత్వం ఎంత భద్రంగా కాపాడుకుంటుందో తెలిపే రియల్ స్టోరీ. ఆ రాక్షసుడు ఎవరో కాదు, పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్. అవును, పాకిస్తాన్ ప్రధాని కంటే కూడా ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ భద్రతకే అధిక ఇంపార్టెన్స్ ఇస్తోంది అక్కడి సర్కార్. అయితే ఇంత కట్టుదిట్టమైన భద్రతలోనూ హఫీజ్ సయీద్ను వెంటాడేందుకు ఒక ఆప్షన్ ఉంది. అదేంటో టాప్ స్టోరీలో చూద్దాం. హఫీజ్ సయీద్ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. చాలా ఏళ్లుగా భారత్లో రక్తపుటేరులు పారిస్తున్న నరరూప రాక్షసుడు. పహల్గాం ఉగ్రదాడి వెనుక వీడే మాస్టర్ మైండ్. ఒక్క భారత్కు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి మోస్ట్ వాంటెడ్. అమెరికా అయితే వీడి తలపై 84.58 కోట్ల రివార్డ్ ప్రకటించింది. ఈ నరరూప రాక్షసుడు కనిపిస్తే కాల్చిపారేయడానికి చాలా దేశాలు ఎదురు చూస్తున్నాయి. కానీ పాక్లో చాలా స్వేచ్ఛగా తిరుగుతూ మన దేశంలో రక్తం పారిస్తున్నాడు. పాక్లోని సెకండ్ లార్జెస్ట్ సిటీ లాహోర్లో జోహార్ టౌన్ అనే ప్రాంతంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే ఆపరేషన్లు నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు ఇండియా టార్గెట్ ఈ నరరూప రాక్షసుని ఆట కట్టించడమే. నిజానికి అల్ ఖైదా చీఫ్ లాడెన్ సాధారణ జనావాసాలకు దూరంగా ఉండేవాడు. ఒంటరి ఇళ్లలోనే మకాం వేశాడు. పాకిస్తాన్లోని అబోతాబాద్ ఇంటిపై అమెరికా సేనలు దాడి చేసి లాడెన్ను అంతం చేసింది. ఈ ఇల్లు ఖాళీ ప్రదేశంలో ఉండడం అమెరికా జవాన్లకు కలిసొచ్చింది. ఆ అనుభవంతో హఫీజ్ సయీద్ వ్యూహం మార్చాడు. లాహోర్ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే చోట తన స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. శత్రువులు దాడి చేయకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్లు కనిపిస్తోంది. సామాన్య ప్రజల నివాసాలు ఉన్న చోట దాడులు చేస్తే ప్రాణ నష్టం అధికంగా జరిగే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రత్యర్థులు దాడులు చేయడానికి వెనకాడవచ్చు. ఈ వ్యూహంతోనే హఫీజ్ జనావాసాల మధ్య నివసిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. హఫీజ్ నివసిస్తున్న ప్రాంతంలో ఒక పాత భవనంతో పాటు మరికొన్ని ఇళ్లు, మసీద్, మదర్సా, ఒక ప్రైవేట్ పార్కు ఉన్నాయి. అతనికి పాక్ సైన్యంతో పాటు సొంత ప్రైవేట్ సైన్యం పటిష్టమైన భద్రత కల్పిస్తున్నాయి. ఇక్కడి మసీదులోనే హఫీజ్ సయీద్ ఎక్కువ సమయం గడుపుతున్నాడు. విద్యార్థుల ముసుగులో అతని అనుచరులు సైతం ఇందులోనే ఆశ్రయం పొందుతున్నారు. లాహోర్లోని ఆల్ ఖద్సియా మసీదు గతంలో హఫీజ్ కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం బాలాకోట్లో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేయడంతో అతడిలో భయం మొదలైంది. ఆల్ ఖద్సియా మసీదులో ఉండడం సురక్షితం కాదని ఇప్పుడున్న కాంపౌండ్కు మకాం మార్చాడు. 2021లో ఈ ఇంటికి సమీపంలో కారు బాంబు పేలుడు సంభవించింది. 3 మరణించారు. దాంతో హఫీజ్ భద్రతను మరింత పెంచారు. హఫీజ్ సయీద్ నివాసం కింద ఉక్కుకోట లాంటి బంకర్ కూడా ఉన్నట్లు రిపోర్ట్లు చెబుతున్నాయి. అన్ని భద్రతా వలయాలను దాటుకుని ముందుకెళ్లినా హఫీజ్ను గుర్తించడం అంత ఈజీ కాదని చెబుతున్నాయి. మరి ఈ రాక్షసుణ్ణి అంతం చేయడం ఎలా? బంకర్ బస్టర్. హఫీజ్ సయీద్ను అంతం చేయగల వన్ అండ్ ఓన్లీ వెపన్ ఇదే. గతేడాది హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఈ బాంబులతోనే అంతం చేసింది ఇజ్రాయెల్. లెబనాన్లో 60 అడుగుల లోతైన అండర్ గ్రౌండ్ బంకర్లో తలదాచుకున్న నస్రల్లాను అమెరికా ఇచ్చిన బంకర్ బస్టర్ బాంబుతో క్షణాల్లో చంపేసింది. బంకర్ బస్టర్ బాంబులు కాంక్రీట్తో సహా ఎంతటి గట్టి పదార్థాలనైనా 30 మీటర్ల వరకు చొచ్చుకుపోయి లక్ష్యాన్ని ఛేదిస్తాయి. నస్రల్లా ఉన్న చోటు కనిపెట్టగానే ఈ బంకర్ బస్టర్లను ఇజ్రాయెల్ ప్రయోగించింది. అప్పటికే హిజ్బుల్లా ముఖ్య నేతలతో రహస్యంగా సమావేశమై ఉండడంతో బంకర్ బస్టర్ల దెబ్బకు నస్రల్లా నేల కొరిగాడు. అతడితో పాటు ముఖ్య నేతలు కూడా చనిపోయారు. హఫీజ్ సయీద్ విషయంలోనూ ఈ ఆయుధమే గేమ్ చేంజర్ అవుతుంది. అందుకు అమెరికా, ఇజ్రాయెల్ కూడా మద్దతిస్తాయి. ఎందుకంటే హఫీజ్ సయీద్ అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కాబట్టి. ఇప్పటికే ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ మనకు మద్దతుగా పని మొదలు పెట్టింది. ఇక టార్గెట్ను లాక్ చేయడం ఒకటే పెండింగ్.